రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మీ జీవితాన్ని గ్రహాలో, డబ్బో, అప్పో, మీ బాధలో లేదా ఇతరులో మీ జీవితాన్ని శాసించుండొచ్చు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే సూత్రాలను మీరు మైండ్కి ఎక్కించుకొని కొద్ది రోజులు పాటిస్తే ఈ విశాల విశ్వంలో మీ జీవితాన్ని మీరే శాసించే రేంజ్కి ఎదుగుతారు. మీ జీవితాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఇప్పుడు చెప్పబోయే సూత్రాలలో ఏదో ఒకటో రెండో కాదు, అన్నీ పాటించాలి. ఎందుకంటే అవి ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి చివరి వరకు చూడండి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ద లా ఆఫ్ బిలీఫ్. ఇది ఏమని చెప్తుందంటే, మనం దేన్నైతే గాఢంగా విశ్వసిస్తామో, దేన్నైతే గట్టిగా నమ్ముతామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. కొన్ని విషయాల్లో మనం అది నిజమైనా లేదా కేవలం నమ్మకమే అయినా దాన్ని మనం పూర్తిగా నమ్మడం వల్ల అది నిజంగా జరగడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా మూఢ విశ్వాసాల్లో ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. సో మన విశ్వాసాలు ఎంత పాజిటివ్గా ఉంటాయో అంత పాజిటివిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక రెండవది లా ఆఫ్ యాక్షన్. ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా సృష్టించాలనుకుంటే ద లా ఆఫ్ యాక్షన్ ఉపయోగపడుతుంది. మనం దేన్నైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ద లా ఆఫ్ యాక్షన్ని ఖచ్చితంగా అప్లై చేయాలి. ఇక్కడ యాక్షన్ అంటే గట్టిగా కష్టపడాలి, చెమటోర్చాలి అని పొరపాటు పడగలరు. ఈ సూత్రం ప్రకారం యాక్షన్ చేయడం అంటే అది మన ఆలోచన ద్వారా అయినా అవ్వచ్చు, మనం చేసే ప్రయత్నం ద్వారా అయినా అవ్వచ్చు, లేదా మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్స్ ద్వారా అయినా కూడా అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏ పని చేయాలన్నా మనలో ఉండే శక్తిని కార్యరూపంలోకి మార్చుకోవాలి. ఇదే లా ఆఫ్ యాక్షన్ చెప్తుంది. మూడవది లా ఆఫ్ కరస్పాండెన్స్. ఇది మనకేం చెప్తుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే లైట్, ఎనర్జీ, వైబ్రేషన్స్ ఇలాంటి వాటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే కొన్ని భౌతిక సూత్రాలు నిజానికి మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వర్తిస్తాయి. ఏదైతే మన లోపల జరుగుతుందో దాని ఇంపాక్ట్ వలన బయట ప్రపంచంలో అదే మనకి ఎదురవుతుంది. మన లోపల దాని తీవ్రత ఎంతైతే ఉంటుందో దాని యొక్క సీరియస్నెస్ అంత ఉంటుంది. మనం సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే, మీరు హడావిడిగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిగా ఉండేటప్పుడు మీకు ఎదురయ్యే సంఘటనలు మరింత ఒత్తిడిగా అనిపిస్తాయి. అదే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ఉండే ప్రపంచం కూడా మనకంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక నాలుగవది ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో ఏది ఊరికే జరగదు. ఇంకా ఈ ప్రపంచంలో ఏది విశ్వసూత్రాలకి అతీతమైనది కాదు. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఏ రియాక్షన్. నేను సక్సెస్ అవ్వాలి అనే థాట్స్ మీలో ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాట సక్సెస్ఫుల్గానే ఉంటుంది. మీరు వేసే ప్రతి అడుగు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. చివరికి విజయం మీ సొంతమవుతుంది. మీరు ఏ మొక్క విత్తనం నాటితే ఆ మొక్కే పుడుతుంది అన్నట్లు మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఏ పని చేస్తే దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక ఐదవది లా ఆఫ్ కంపెన్సేషన్. ఇది అద్భుతంగా ఉంటుంది. ఈ లా మనకేం చెప్తుందంటే, పైన చెప్పుకున్న ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ని సరైన వాటి మీద అప్లై చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్లు మనం ఎప్పుడు మన సక్సెస్ కోసం ఆలోచిస్తూ సక్సెస్ఫుల్ థాట్స్, సక్సెస్ఫుల్ టాక్స్ అండ్ సక్సెస్ఫుల్ యాక్షన్ చేసినప్పుడు మనకి ఎదురయ్యే సక్సెస్, ఇంకా ఒక్కోసారి సక్సెస్తో పాటు వారసత్వంగా వచ్చే ఆస్తినో, బోనస్గా వచ్చే మనీనో, లేదంటే కొన్ని మంచి బంధాలను మనం కాంపెన్సేషన్గా తిరిగి పొందుతాం. ఇవి మనలో ఉండే శక్తిని మరింత ఉత్తేజపరుస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాంపెన్సేషన్ని మీరు కోరుకున్నట్లయితే దానికి తగ్గట్లుగానే మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎంత ఎక్కువగా మీరు మీ సక్సెస్ గురించి ఆలోచిస్తారో, ఎంత ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తారో అంత ఎక్కువ కాంపెన్సేషన్ని తిరిగి పొందుతారు. ఆరవది ద లా ఆఫ్ అట్రాక్షన్. దీని గురించి మనలో చాలామందికి తెలుసు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో మనం కోరుకున్న వస్తువును కానీ, మనిషిని కానీ, సంఘటనను కానీ ఎలా పొందుతామో మనకి తెలియజేస్తుంది. మనం దేన్నైనా బలంగా కోరుకున్నప్పుడు మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మనం వాడే పదాలు మరియు మనం తీసుకునే యాక్షన్స్ అన్నీ కూడా ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎనర్జీస్ అన్నీ కంబైన్ అయ్యి ఒకే విధమైన ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అంటే పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, అలాగే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ నెగిటివ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ విధంగా మన ఆలోచనలు, మన యాక్షన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అటువంటి ఫలితాలను మనం తిరిగి పొందుతాము.
ఇప్పుడు 7వది ద లా ఆఫ్ పెర్పెచువల్ ట్రాన్స్మ్యుటేషన్. ఇది మనకేం చెప్తుందో జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులను తనకు నచ్చినట్లుగా మార్చుకోగలిగే శక్తిని కలిగి ఉన్నారట. మనలో ప్రతి ఒక్కరం హయ్యర్ వైబ్రేషన్స్ని తీసుకుని లోయర్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేయవచ్చు. దాని ద్వారా మనం సిచ్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఏదో తప్పు చేసినందుకు మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టారు. మీరు వెంటనే ఏదో ఒక సమాధానం చెప్పి ఆ గొడవని కాస్త పెద్ద చేస్తారు. దాని రిజల్ట్స్ అరుపులు, కేకలు, ఇంకా పెద్ద రచ్చ. అదే మీ అమ్మగారి ప్లేస్లో మీ బాస్ లేదా మీ మేనేజర్ ఉంటే, మీరు చెయ్యని తప్పుకి మీ బాస్ మీపై అరుస్తూ ఉంటే మీరేం చేస్తారు? తిరిగి అరుస్తారా? లేదు కదా. నిదానంగా మిమ్మల్ని మీరు వెనకేసుకు వస్తారు. అదే హయ్యర్ వైబ్స్ని తీసుకొని లోయర్ వైబ్స్ని రిలీజ్ చేయడం అంటే. ఇలా మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని మనం ఈజీగా మనకు నచ్చినట్లు మార్చుకోగలం. ఇక 8వది ద లా ఆఫ్ జస్టేషన్. ఇది ఏం చెప్తుందంటే, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు మనం ఏదైతే బలంగా అనుకుంటామో అదే జరుగుతుంది. కానీ వెంటనే జరగకపోవచ్చు. ఏది ఎప్పుడు జరగాలో, ఏది ఎప్పుడు మేనిఫెస్ట్ అవ్వాలో అప్పుడు అవుతుంది. కానీ సరైన సమయంలో అవుతుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అది ఇదే. ఇక 9వది లా ఆఫ్ పొలారిటీ. ఈ లా ఆఫ్ పొలారిటీ ఏం చెప్తుందంటే, ఒక్కోసారి మనం కంటిన్యూస్గా ఒకేలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటూ ఉంటాం. అది నెగిటివ్ కావచ్చు లేదా పాజిటివ్ కావచ్చు. కొంతకాలానికి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సీక్వెన్స్ని ఎదుర్కొంటాం. అంటే వేడిగా ఉన్నప్పుడే చల్లదనం అంటే ఏంటో తెలుస్తుంది. బాధ వచ్చినప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది. కష్టాలను ఎదుర్కొన్నప్పుడే సుఖం కావాలనిపిస్తుంది. అలాగే పూర్తిగా నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినప్పుడు మన మనస్సు పాజిటివ్ వైబ్రేషన్స్ని కోరుకుంటుంది. పాజిటివ్ లైఫ్పై ఫోకస్ చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కోసం చెప్పుకున్నప్పుడు మన మనస్సులో దేన్నైతే బలంగా అనుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సో ఎలాంటి నెగిటివ్ పరిణామాలనైతే మనం ఎదుర్కొంటామో దానికి సరిగ్గా ఆపోజిట్గా ఉండే పాజిటివ్ పరిణామాలని మనం త్వరలో అందుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మీరు కొంచెం బాధలో ఉంటే ఏం చింతించకండి. కొద్ది రోజుల్లో దానికి ఆపోజిట్గా ఉన్న సంతోషకరమైన జీవితాన్ని మీరు పొందుతారు. ఇక 10వది లా ఆఫ్ రిథమ్. ఇది ఏం చెప్తుందంటే, జీవితం అనేది సముద్రంలో వచ్చే అలలు లాంటిది. ఒక్కోసారి వైబ్రేషన్స్ హైగా ఉంటాయి, మరికొన్నిసార్లు లోగా ఉంటాయి. అందుకే సృష్టిని సరిగ్గా అర్థం చేసుకున్న కొంతమంది మహానుభావులు, ఋషులు, మునులు నెగిటివ్ పరిణామాలకి లేదా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్కి కృంగిపోరు. అలాగే ఆనందభరితమైన సందర్భాల్లో పొంగిపోరు. అందుకే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉంటుంది. మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్తుంది. మెడిటేషన్ చేస్తే మనం ఎటువంటి సందర్భంలోనైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండగలం. ఇది ఫ్రెండ్స్ ఈ విశాల విశ్వం యొక్క సూత్రాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.